హాయ్ ఫ్రెండ్స్, నేను బటర్ చికెన్ వండబోతున్నా అండి. దానికోసం నేను ఒక కడాయి పెట్టుకున్నా. ఉల్లిపాయలు కొన్ని కట్ చేసుకున్నానండి. మిరపకాయలు కొన్ని, హోల్ గరం మసాలాలు అన్నీ వేసుకుంటున్నా అండి. ధనియాలు, జీలకర్ర 1 స్పూన్, టమాటాలు 4 కట్ చేస్తున్నాను. ఒక 5 నిమిషాలండి ఫ్రై అయితే చాలు. కాదు వేసుకుంటున్నాను. ఇది అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చికెన్ నేను 1 కిలో తీసుకున్నాను అండి. పసుపు, ఉప్పు, కారం, నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా అన్నీ కలిపి ఆఫ్టర్నూన్ ఫ్రిడ్జ్లో పెట్టానండి. ఈవినింగ్ వండుకుంటున్నా. దీన్ని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుందాం. ఇందులో కరివేపాకు వేసుకుందాం, జీలకర్ర, మళ్ళీ ఒకసారి చెప్తున్నా అండి ఏమేమి వేసాను. పసుపు, ఉప్పు, కారం, ఇంకా మసాలా, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కలిపేసి మధ్యాహ్నం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. నేను సాయంత్రం వండుకుంటున్నా. అలా అయితే చికెన్కి అంతా మసాలాలన్నీ పట్టుకుంటాయి. బటర్ చికెన్ బాగా టేస్ట్ వస్తుందని ఇలా చేస్తున్నాను. నేను ఒకసారి చేశాను, సక్సెస్ఫుల్ అయింది. అందుకే ఈ వీడియో చేస్తున్నా అండి. మీరు కూడా ట్రై చేయండి. దీని మీద మూత పెట్టుకుందామండి. ఇప్పుడు చికెన్ ఇలా ఉడికించుకోవాలండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు పచ్చిమిర్చి చిలుకలు ఒక 3 కట్ చేసి పెట్టుకున్నాండి. ఇవి వేసేసుకోవాలి. మసాలా మిక్సీ పట్టుకున్నాండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కారం కొంచెం సరిపోలేదు అనిపించింది, అందుకే ఒక 2 స్పూన్లు వేసుకుంటున్నాను. మసాలా వేసుకుంటున్నాండి. కొంచెం మసాలా మగ్గిన తర్వాత ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇందులో బటర్ వేసుకోవాలండి. కొత్తిమీర, కొంచెం పుదీనా, 1 స్పూన్ గరం మసాలా అండి. ఆల్రెడీ గరం మసాలా వేసాం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. బటర్ వేసిన తర్వాత ఒక 3 మినిట్స్ ఉడికితే చాలండి. అంతే అండి, కర్రీ రెడీ అయిపోయింది. వీటితో పాటు కాంబినేషన్ రోటీ బాగుంటుందండి. రోటీ